వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భావి ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమే అన్న మంత్రి నిరంజన్ రెడ్డి. సృష్టిలో మారనిది ఒక్క వ్యవసాయ రంగమేనని వెల్లడి. మెదక్ జిల్లా జెడ్ చెరువు తాండా గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 20 వాహనాలు స్వాధీనం. జనగామ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమం. మున్సిపల్ చైర్మన్ పోకల జమున మాట్లాడుతుండగా అడ్డుకున్న ముత్తిరెడ్డి వర్గం. చిత్తూరు జిల్లా నూలుకుంట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని సెల్ఫీ సూసైడ్. ఉపాధ్యాయుడు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్. డీటెయిల్స్ చూస్తే భావి ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమే అని, సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలుగు రైతు బడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ మెగా ఈవెంట్ లో ముఖ్య అతిథిగా మంత్రి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సమాచార శాఖ మాజీ కమిషనర్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజా వరప్రసాదరావు, రైతు బడి యూట్యూబ్ ఛానల్ అధినేత రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేవలం వ్యవసాయం వర్ధిల్లాలి, రైతు బాగుపడాలి, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారులే కాదు, ఉన్నత విద్య చదువుకున్నటువంటి వాళ్ళు సైతం ఈ భూతల్లి ఇరిగేషన్ వెళ్ళమని ఆదేశించినారు. మేము వెళుతున్నాం వాళ్ళ సాయంత్రం వ్యవసాయ ప్రగతికి సంబంధించినటువంటి ఆ షోలో పాల్గొనడానికి వెళ్తున్నాం. మన వ్యవసాయ ప్రగతిని కూడా అక్కడ ప్రదర్శిస్తాం. ఆ భూమి శిస్తు అయితే అందులో ఉత్పాదకత వస్తే అది ఈ దేశ సంపద కదా. ఆ ఒక్క రైతు సంపదన. ఇలా ఉండేటువంటి ఇంతమంది రైతులు భిన్నమైన పంటలు పండిస్తారు, పండ్లు పండిస్తారు, పాలు పండిస్తారు, మటన్, చికెన్, గుడ్లు, చేపలు, అనేక ధాన్యాలు అన్నీ పండిస్తారు. అవన్నీ మనమే తింటున్నామా? ఎంత తింటాం? మనకి ఇంత తింటే అయిపోతుంది. మిగతా ఎంతవరకు ఈ మాట్లాడేటువంటి వాళ్ళకి పెట్టేదే మనం కష్టపడి చేసేటువంటి ఆహారం అంటారు. అంతే కదా. వాళ్ళు ముందు వెనక ఎరిగి మాట్లాడాలి కదా. మాట్లాడేటప్పుడు సోగి లేకుండా మాట్లాడతారు. ఇక కొన్ని గొప్ప గొప్ప పత్రికలు ఉంటాయి, ఇక వాళ్ళ వక్ర భాషలకి అర్థం పర్థం ఉండదు. కొన్ని పక్షపాత మీడియా ఛానల్స్ ఉంటాయి, వాళ్ళ వక్ర భాషలకి అంతే ఉండదు. దొంగలు దోచుకొని పోయి దేశాలు దాటిపోయినటువంటి వార్తలు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి. రైతులకు చేసేటువంటి మేలు మీద మాత్రం వాళ్ళు చాలా చర్చ చేస్తారు. ఈ ఓరియంటేషన్ మారాలి సమాజంలో. ఆ మార్పు కోసం మనమందరం కూడా తోడ్పాటు అందించాలి. వాళ్ళ వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన ఆవిష్కరణలతో పాటు వ్యవసాయానికి అవసరమైనటువంటి యంత్ర సామాగ్రిని వాడడంలో మన దేశంలో ఒక భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం గుర్తెరిగి కొత్త ఆవిష్కరణలు చేయాలి. రైతు ఎట్లయితే ఒక నిష్కల్మషమైనటువంటి జీవిగా ఉంటాడో బ్రతికినంత కాలం, అటువంటి రైతుకు ప్రతినిధిగా తన దృశ్య రూపంలో అనేక విషయాలను విజ్ఞానదాయకంగా పంచి ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఇవాళ ఛానల్ను 1 మిలియన్ మైల్ స్టోన్ దాటించేటువంటి సందర్భంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంకా ముందుకు సాగాలి. మిలియన్ కాదు, మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ దాకా మనం పోవాలి. తప్పకుండా మా అందరి సహకారం, మద్దతు ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని జెడ్ చెరువు తాండా గ్రామంలోని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. 4 ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి ఇంట్లో ఉన్న వాహనాలు, ధృవపత్రాలను పరిశీలించారు. సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని సుమారుగా 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఏ లక్ష్మీబాబు మాట్లాడుతూ జెడ్ చెరువు తాండా గ్రామంలో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించామని, ప్రజలతో పోలీసులు మమేకమై ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడమే ఫ్రెండ్లీ పోలీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.
7,200 కోట్లు అంటే ఇంకో ఎందుకంటే నార్త్ సైడ్ మన లైక్ చేసుకోవాలి మిడల్ అర్థమైందా ఆడవాళ్ళు గోల్డ్ లేదు తక్కువ వేసుకుంటారు సౌత్ సైడే ఎక్కువ వేసుకుంటారు మన సౌత్ అంటే కర్ణాటక హైదరాబాద్ ఆ ఫోటో తీసుకున్నాడు ఏం చేస్తాడు ఇంకా ఏమన్నా బండ్లు ఉన్నాయా అన్న రాలేదు ఎటు వేయండి బండ్లే రాదా నీకు అది ఎప్పుడైతే ఎక్కువ ఈ మంత్ వరకు డెడ్ లైన్ చెప్తారు ఆగస్టు 31 లోపు ఇది ఏముంటుంది అంటే ఐటీ రిజల్ట్ సబ్మిట్ చేయడానికి ఈ మంత్ లాస్ట్ డేట్ ఇప్పుడు ఏం చేస్తాడు వాడు అందుకే ఇప్పుడు ఈ టీవీఎస్ ఎక్సెల్ ఏమనగా తీసుకొచ్చి పెట్టుకోరు ఏమిటమ్మా జొన్న రొట్టెలు ఉంటారు మీరు మా ఊళ్ళో లేట్ అయితే ఏమనుకోకండి వెళ్ళండి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. ఈరోజు జడ్చెర్వ తండాలో మన మెదక్ జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్డినేట్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్డినేట్ సెర్చ్లో స్థానిక ఎస్ఐ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత శంకరంపేట ఎస్ఐ గారు నారాయణ గారు, తర్వాత మన రెహమద్ ఎస్ఐ గారు నార్సింగ్ అంటే సిబ్బంది అందరం కలిసి 40 మంది కార్డినేట్ సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం ఈ గ్రామస్తులు అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి పోలీస్ పరంగా ఏమన్నా వాళ్ళకి సహాయ సహకారాలు ఏమైనా కావాలని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది బైక్స్ అని కూడా చెక్ చేశాం. నెంబర్ లేని బైక్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా నెంబర్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఒక 40 వెహికల్స్ వరకు కూడా అలాంటి గుర్తి. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వేడుకల మందిరంలో దివ్యాంగుల ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ పోకల జమున మాట్లాడుతుండగా ముత్తిరెడ్డి వర్గం కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేయాలని, ముత్తిరెడ్డి కూడా తన బాధను చెప్పుకున్నారని, ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పని చేయాలని ప్రసంగిస్తుండగా కార్యకర్తలు అడ్డుపడ్డారు. వారిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి శాంతింపచేశారు. పరిపాలన దశ తెలియని వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కుక్కలుగా మరుగుతున్నారు. అక్కడ కుక్కలను పెంచినాము, కుక్కలను మరుగుమూడు చేసినామని అనడం, నేను ఈ సభాముఖంగా పల్లారాజు గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా కేసీఆర్ గారి సంకల్పంగా ఉంటుంది. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే అందరం కలిసి ప్రయాణం చేస్తాం. కేసీఆర్ గారి నిర్ణయం శిరోధార్యం, కానీ కేసీఆర్ గారికి తెలుసు ఎలా నిర్ణయం తీసుకోవాలో. ఈ పరిపాలన దశ తెలియని వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కుక్కలుగా మరుగుతున్నారు. అక్కడ కుక్కలను పెంచినాము. కేసీఆర్ గారి సంకల్పంగా ఉంటుంది. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే అందరం కలిసి ప్రయాణం చేస్తాం. కేసీఆర్ గారి నిర్ణయం శిరోధార్యం, కానీ కేసీఆర్ గారికి తెలుసు ఎలా నిర్ణయం తీసుకోవాలో. ఈ తెలంగాణ గడ్డ మీద ఏ గడ్డ ఎటువంటిదో, ఏ మనిషి ఎటువంటి వారో, ఏ నాయకుడు ఎటువంటి వారో నిండుగా తెలిసిన మా నాయకుడు బాధాప్తా ముత్తిరెడ్డి గారు మీ అన్న మీ అభిమానులు అందరినీ కోరిక తీరుస్తానని చెప్పి నమ్ముతున్నాను. మా ముఖ్యమంత్రి గారి మీద నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. తప్పకుండా సమిష్టిమైన నిర్ణయం జరుగుతుంది. మీ అందరి 14 ఏళ్ల కలయిక సాధించిన ఉద్యమ స్ఫూర్తులు, మీ కష్టాలు, మీ జ్ఞాపకాలు భారత ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. కోరిక తీరుస్తారు. మళ్ళీ నాటిగడ్డ 2 మేయర్తో గెలుస్తాము. దయచేసి మేము మరణం పడ్డాము, మీరేదో 4 రూపాయలు తీసుకున్నామని చెప్పి ఎవరు భావించాల్సిన పని లేదు. బంప్ ఎక్కువ డబ్బు ఎక్కువ వాళ్ళు అమాయకమైన ప్రజల మీద ఆ డబ్బు తల్లి వాళ్ళని మరణం చేయకండి అంటే పంపించేస్తున్నాను ఈ వేదిక ద్వారా. ఇది అసలు మా ముఖ్యమంత్రి గారి సంకల్పానికి విరుద్ధం. ఆనాడు ఆంధ్ర వాళ్ళు వేలాది కోట్ల రూపాయల సంగతి ప్రయత్నించారు, కానీ ఏ ఒక్కరి ముఖ్యమంత్రి
ఈ రాష్ట్రాన్ని పెంచి దేశానికి ఆదర్శించి చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ తీసుకున్న వీడియో వెలుగులోకి వచ్చింది. తరగతి గదిలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఉపాధ్యాయుడు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ వీడియోలో పేర్కొంది. 20వ తేదీన ఈ ఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ప్రవేశించిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. నూజివీడు మండలంలో జరిగిన కొన్ని చెదురుమీరు సంఘటనలను నాయకులు తీసుకుని వెళ్లారు. ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. మరి రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరి మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు యువగాళం పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గం ఏదైతే మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గంలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఈరోజు మరి ఎస్పీ గారిని కలిసి వారికి మా యువగాళం పాదయాత్రకి మరి మీరంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసి మరి రక్షణ కల్పించవలసిందిగా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా మరి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీ యువగాళానికి పూర్తి స్థాయిలో మేమంతా కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే మరి నిన్న నూజివీడులో జరిగినటువంటి 1-2 చిన్న అవాంఛనీయ సంఘటనల గురించి కూడా ఎస్పీ గారి దృష్టిలో పెట్టినప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తులో జరగకోకుండా మరి మేమంతా కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తాం మేమంతా కూడా వాళ్ళందరినీ కూడా చెప్పడం జరిగింది. మరి ఎస్పీ మేడం గారు కూడా మేమంతా కూడా ఎందుకంటే ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక నూజివీడు అయిపోయింది, మిగతా 6 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఈ పాదయాత్ర మిగతా జిల్లాల కన్నా కూడా బ్రహ్మాండంగా జరుగుతుందన్నట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు పోలీసు వారిని మరొకసారి మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి మా యువగళం పాదయాత్రకు భారీ రక్షణ మరి కల్పించగా వారిని కోరుతూ మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే యువగళం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా యువగళానికి మద్దతు ఇవ్వండి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సహకరించాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను. ఖమ్మం జిల్లా కొణిజర్ల పల్లిపాడు మధ్య జాతీయ రహదారిపై ఎదురుగా లారీలు ఢీకొన్నాయి. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ని జేసీబీతో పోలీసులు బయటకు తీశారు. ఘటనలో డ్రైవర్ కు 2 కాళ్లు విరిగిపోయాయి. ప్రమాదం నేపథ్యంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జేసీబీతో లారీలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
కర్నూలులో బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో బైక్లు చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నడుస్తుంది ట్రెండింగ్, అది ఇప్పుడు ట్రెండ్లో ఉంది, ఏమి ఇబ్బంది లేదు. డైలీ అది నడుస్తుంది, కౌన్సిలింగ్ నడుస్తుంది, ట్రెండ్లో ఉంది. మీరు సైడ్ నుంచుకోండి. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ నందు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పారవిని వైసీపీ నాయకులు పొల్లయ్య నిలదీశారు. వందల ప్లాట్లు కబ్జా చేసి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం దేవాలయాలకు కేటాయించిన స్థలాన్ని స్థానిక కౌన్సిలర్లు కబ్జా చేస్తున్నారని కోర్టుకు వెళ్లడం జరిగిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్తే రయ్య అందరిది బాగా ఇది అదే అప్పుడు బాంబు గడవలు ఉన్నాయి, బాంబు గడవలు రాడ్డు తీసినారు. కొద్దిగా మళ్ళా కొద్దిగా చిన్న ఎన్ని 2 రోల్స్ పెట్టి బయట 3 ఆపరేషన్లు జరిగినాయి. చేసినాము మర్చిపోయినారు. కూర్చోరవి కొద్దిసేపు మాట్లాడాలి. కాంట్రాక్టులు కానీ రోడ్లు కానీ చేస్తామంటే నేను వితడా చేసుకునే ఆ రోజు కౌన్సిలర్ పదవి కూడా ఒక్క రోడ్డు లేదు. ఈ వల్లకు రాడు అని పెద్ద మనుషులు మామ అందరూ పంచాయతీ చేసి అప్పుడు హామీ ఇచ్చినారు. కస్తూర్ భాస్కర్ దిగిరాడు, నందమూరి నగర్ అన్ని నీకే, రాష్ట్రంలో పదవి ఇంకోటి ఇచ్చినారు. మనం పదవి ఇక్కడి నుంచి కూర్చో, పదవి ఇతడా చేసుకొని కూడా నీకు ఇచ్చినది నాయన బాధపడకూడదు, నాయన నాకు 2 కన్నలాంటివి రానుకులాయా, నువ్వు రవికి చెడ్డ పేరు వచ్చాది, నువ్వు ఇది ఇతడా చేసుకుంటే నీకోసం నేను త్యాగం చేసి ఇతడా చేసుకున్నా. భూమవాళ్ళతో 34 ఏళ్ల చరిత్ర నాకు ఉండి కూడా నేను మీకోసం చేసి కూడా నేను గలాట చేసి తెలుసు కదా మీకు నందమూరి నగర్లో ఎంత గలాట అయినా మీ గెలుపు పుడక చేసినాం. ఈ పొద్దు రోడ్లు కాదు, ఆడ దేవస్థానానికి స్థలం ఇచ్చినారు ఆ రోజుల్లో, మిగులు భూమి తిరుగు చేద్దాం. అది నేను కన్సల్టెంట్ ఆ రోజుల్లో ఎంఆర్ఓ గారు ఇచ్చినది. ఈడ ఆంజనేయ స్వామి టెంపుల్ కు వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా అమ్మవారు బంగారు రథంపై తిరుచానూరు మాడ వీధిలో వేయరిస్తూ భక్తులను అనుగ్రహించారు. బంగారు రథోత్సవంలో భాగంగా ముందుకు అమ్మవారి ఉత్సవాన్ని విగ్రహాన్ని ఆలయం నుండి వాహన మండపానికి తీసుకుని వచ్చారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో దివ్యాంగా అలంకరించి బంగారు రథంపై ఆసీనులను చేశారు.
విజయవాడ బీఆర్టీఎస్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నంబర్ 1 దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా బారికేడ్లను ఢీకొట్టి డివైడర్ మీదకు దూసుకుని వెళ్లింది. 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కార్ డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. గాయపడిన విద్యార్థులను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఏమన్నా అడ్డంగా పెట్టారని లానున్నాడండి ఆయన దేశాడని అడిగితే ఏ లేదు అన్నాడు. ఏ లేదనే చెప్తాడు ఎవరన్నా. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భావి ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమే అన్న మంత్రి నిరంజన్ రెడ్డి. సృష్టిలో మారనిది ఒక్క వ్యవసాయ రంగమేనని వెల్లడి. మెదక్ జిల్లా జడ్చెరువు తాండా గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 20 వాహనాలు స్వాధీనం. జనగామ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమం. మున్సిపల్ చైర్మన్ పోకల జమున మాట్లాడుతుండగా అడ్డుకున్న ముత్తిరెడ్డి వర్గం. చిత్తూరు జిల్లా నూలుకుంట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని సెల్ఫీ సూసైడ్. ఉపాధ్యాయుడు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.